హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 5 ఇన్ ద జిమ్. ఈరోజు అయితే మనం యాజ్ యూజువల్గా అన్ని మజిల్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తున్నాం. స్టార్టింగ్ బైసెప్స్ కొట్టాం. మొత్తం టోటల్ 10 minutes వర్కౌట్. లాస్ట్కి ఫామ్ సరిగా రావట్లేదు, రెప్స్ సరిగా రావట్లేదు, చచ్చిపోతున్నా. కానీ మజా అయితే వస్తుంది. నెక్స్ట్ షోల్డర్స్ కొట్టినాం, ఒక 3 వేరియేషన్స్. మా జిమ్లో ఒక బ్రో షోల్డర్ ట్రైన్ చేస్తుంటే ఆయనతో పాటు ట్రైన్ చేసిన నేను కూడా షోల్డర్. ఈ వేరియేషన్ అయితే నాకు మస్తు నచ్చింది. బ్రో అయితే దగ్గరుండి స్పాట్ చేసిండు అనమాట. దగ్గరుండి ఫామ్ కరెక్ట్ రావట్లేదు, అయితే ఫామ్ కరెక్ట్ చేయించి కొట్టించిండు మనతో. కానీ షోల్డర్ మాత్రం క్రేజీ ట్రైన్ చేసినాం. షోల్డర్ పంప్ కూడా క్రేజీ వచ్చింది. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనం రోయింగ్కి వెళ్ళిపోయాం. రోయింగ్ మాత్రం మస్తు కంట్రోల్గా కొడుతున్నా. నాకు తెలిసి రోయింగ్ చాలా ఈజీ ఏమో. రోయింగ్లో వెయిట్స్ కూడా అప్గ్రేడ్ అయింది మనకైతే. రోయింగ్ చేసేటప్పుడు మాత్రం ఫీల్ మస్తు వస్తుంది. అదే ఉప్తో వెళ్ళి ట్రైసెప్ కొట్టేసినాం అనమాట. సరదాగా కొంతసేపు మధ్యలో ఫ్లెక్స్. వర్కౌట్ ఎట్లయినా చేయి. వర్కౌట్ తక్కువ చేసినావా ఎక్కువ చేసినావా అనేది మ్యాటర్ కాదు, కరెక్ట్గా మజిల్ని స్క్వీజ్ చేస్తున్నామా అనేదే మ్యాటర్. పోజింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. పోజింగే మన ఫిజిక్ని ఇంప్రూవ్ చేసిద్ది. చెస్ట్ కొట్టినాం, లెగ్స్కి ఏమో స్క్వాట్స్ కొట్టినాం. ఇంకా రేపు ఒక్కరోజే మనం ఫుల్ బాడీ ట్రైన్ చేస్తాం. సో దట్స్ ఇట్ గైస్, ఉంటాను, బాయ్ బాయ్.